హాయ్ వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. శ్రీరామనవమి వేడుకలను నిజామాబాద్లోని సుభాష్ నగర్ రామాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ ఆలయాలన్నీ కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి ఉంది. ఆలయానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పెద్ద మొత్తంలో ఆలయ కమిటీలన్నీ కూడా చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ రోజు మధ్యాహ్నం అయితే శ్రీరాముల వారిని కూడా కళ్యాణం కూడా అన్ని ఆలయాల్లో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ లోని సుభాష్ నగర్ కోదండ రామాలయంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా చుట్టుపక్కల కాలనీ నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరైనటువంటి పరిస్థితి ఉంది. శ్రీరాముల వారిని కూడా అత్యంత అంగరంగ వైభవంగా కూడా కళ్యాణ వేడుకలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. విజువల్స్ లో కూడా కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. రామాలయం సంబంధించి కూడా చాలా మంది భక్తులు వచ్చిన నేపథ్యంలో కూడా కళ్యాణానికి చూడడానికి పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. అన్న చెప్పన్నా, ఎట్లా అనిపిస్తుంది శ్రీరామనవమి ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నారు? హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎప్పుడైతే మోదీ గారు వచ్చి అయోధ్యలో శ్రీరాముని యొక్క గుడి నిర్మాణం చేసిండ్రో అప్పటి నుంచి హిందూ ప్రజలందరూ కూడా దేవుడి పట్ల, గుళ్ళ పట్ల, శ్రీరాముడి పట్ల చాలా గొప్పగా సంస్కరణలు అయిపోయినాయి. తర్వాత అక్షంతల కార్యక్రమం అని ఇప్పుడు అయోధ్యలో జరిగే, ఇంతకు ముందు భద్రాచలంలో జరుగుతుండే, అదే చాలా గొప్ప అనుకున్నాము. ఎప్పుడైతే మోదీ గారు అయోధ్యలో నిర్మాణం చేసిండ్రో అప్పుడు ప్రతి హిందువుగా నిజమైన హిందువుగా మారిపోయిండు. భక్తి శ్రద్ధలు అప్పటి నుంచి రామమయం అయిపోయింది. హిందూ దేశం అంతా రామమయం అయిపోయింది. ఈ రామమయం అంతా పురాతన సంస్కృతి వైపు వైభవ దిశలో భారతదేశం, అఖండ భారతదేశం కావడానికి చాలా గొప్ప అవకాశాలు. తర్వాత అయోధ్యలో ఏదైతే శ్రీరామ విగ్రహం ఉందో అక్కడ ఆ రాముల వారికి సూర్యకిరణం ద్వారా బొట్టు వస్తుంది మధ్యాహ్నం పూట. అది సైంటిఫిక్ శాస్త్రము, చాలా గొప్ప తత్వాలు ఏదైతే అయోధ్యలో ఉందో అదే మనకు నిదర్శనం. ప్రతి హిందువుగా గర్విస్తున్నాడు. చాలా గొప్ప శ్రీరాముని నవమి రోజు పుట్టినరోజు. మరి ఇదే నవమి రోజు స్వామివారికి కళ్యాణం ప్రతి గుడిలో వైభవపేతంగా అన్నదానాలు మరియు గొప్ప కార్యక్రమాలు జరుగుతాయి. హిందూ బంధువులందరూ కూడా ఏకీకృతమై చాలా అపురూపంగా చేసుకునే పండుగల్లో ఈ శ్రీరామనవమి ఒకటి. అందరికీ జై శ్రీరామ్, జై జై. ఇప్పుడు భక్తి భావం పెరిగిందంటారా? అయోధ్య రామాలయంలో రాముని ప్రాణప్రతిష్ఠ అనంతరం కూడా భక్తి చాలా మందిలో ఇంకా పెరిగింది, చాలా పెరిగింది. ఎప్పుడైతే అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిందో అక్కడి నుంచి హిందువు అంటే ఏంది, రాముడు అంటే ఏంది, ప్రతి హిందూ ఇల్లిటరేట్ అండ్ ఎడ్యుకేటెడ్ ప్రతి ఒక్కడికి కూడా రామమయం అయిపోయింది. రాముడి పట్ల శ్రద్ధతోని, రాముడు ఏకపత్ని వ్రతుడు, మంచి రాజు, ఆదర్శము, ఇవన్నీ రాముని యొక్క గొప్ప గుణగణాలు ఏవైతున్నాయో ఈ గుడికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా కొంచెం చేంజెస్ అయ్యి ఆశీర్వాదంతో ప్రతి హిందూ రాముడుగా ఒకే పత్ని, ఒకే బాణం, ఒకే మాట, ఆ విధంగా రాముడు చాలా గొప్ప. ఇది మొత్తానికి కూడా చూసుకోవచ్చు. శ్రీరామనవమి సందర్భంగా అయితే ఆలయాలు అన్ని కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆలయాల్లో ముందస్తుగా ఆలయ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించిన అనంతరం కూడా ఇంకా హిందువుల సంఖ్యలో భక్తిభావం పెరిగింది. ఆలయాలకు కూడా పెద్ద మొత్తంలో వస్తున్నారని కూడా భక్తులు చెప్తున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా శ్రీరామనవమి వేడుకలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా జరిగాయని చెప్పొచ్చు. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, ఫోర్ సైట్స్ టీవీ, నిజామాబాద్.